నమస్తే అండి, వెల్కమ్ టు శ్రీరామ్ టాక్స్. చాటల నుండి బియ్యం కారిపోతున్నాయని పక్కకు పడేస్తున్నారా? అయితే ఈ చిట్కాతో వాటిని కొత్త వాటిలా మార్చేసుకోండి. మనం చదివి పక్కన పెట్టిన న్యూస్ పేపర్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా చుంచుకోవాలి. ఈ పేపర్ ముక్కలన్నింటినీ ఒకదానిలో వాటర్ తీసుకొని నానబెట్టుకోవాలి. అదేవిధంగా 2 టీ స్పూన్ల వరకు మెంతులు తీసుకొని అందులో వాటర్ పోసుకొని నానబెట్టుకోవాలి. ఈ రెండింటిని ఒక 12 అవర్స్ వరకు నానబెట్టుకోవాలి. బాగా నానిన తర్వాత మెంతుల్ని మిక్స్ చేసుకోవాలి. వీటిని పేపర్తో కలిపి కాకుండా సెపరేట్గా మిక్స్ పట్టుకోవాలి, లేకుంటే పేపర్కి అతుక్కొని మెత్తగా అవ్వవు. ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. తర్వాత మనం నానబెట్టుకున్న పేపర్ను కూడా మిక్స్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ చిట్కా మీకు ఉపయోగపడుతుంది అనుకుంటే మరిన్ని చిట్కాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మన వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ పేస్ట్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో 2 టీ స్పూన్ల వరకు పసుపు కూడా యాడ్ చేసుకోవాలి. పసుపు బాగా కలిసేలా మరొకసారి మిక్స్ పట్టుకోవాలి. చూడండి, పేస్ట్ రెడీ అయిపోయింది. ఈ పేస్ట్ని మనం రంధ్రాలు ఉన్న చోట చాటకు అప్లై చేసుకోవాలి. ఈ విధంగా చాట మొత్తం పూర్తిగా రుద్దుకోవాలి. అంతేనండి, కొత్త చాటలు కొనే అవసరం లేకుండా పాత వాటిని ఇలా కొత్త వాటిలాగా తయారు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.